హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అల్లం గారెలు ఎలా వేసుకోవాలో చూద్దాం. పిండి ఆల్రెడీ నేను రుబ్బేసాను, అది షార్ట్లో పెడతాను ఫ్రెండ్స్. మినపగుళ్ళు 2 కప్పులు నానబెట్టుకుని దాంట్లో 4 పచ్చిమిరపకాయలు 2 అల్లం ముక్కలు వేసుకుని పిండిని రుబ్బుకుని పావుగంట సేపు నానిన తర్వాత గారెలను వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని గారెలను వేసుకోవాలి. అమ్మవారికి 7వ రోజు ప్రసాదంగా నేను అల్లం గారెలను పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేయండి ఫ్రెండ్స్. ఇలాగా పిండి రుబ్బుకుని పావుగంట సేపు ఉంచుకుని తర్వాత అప్పుడు వేసుకోవాలి గారెలు. పిండి కొంచెం బాగుంటుంది అప్పుడు నాని. చేతితోటి వేసేసుకోవచ్చు, చేయి తడుపుకుంటా వాటర్లో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి గారెలు. మీకు ఈ పిండి రుబ్బిన లింక్ కావాలంటే నేను షార్ట్లో పెడతాను ఫ్రెండ్స్. దీనికి షార్ట్లో లింక్ చేస్తాను, కాస్త షార్ట్ చూసినప్పుడు చూడండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అలా చేసుకుని ఒక్కోటి వేసేసుకుని వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. వేసి మీరు కూడా అమ్మవారికి నివేదన చేసి అన్నీ అలా వేసేసుకుని 2 కప్పుల గుళ్ళని తీసుకుని నేను రుబ్బుకున్నాను. నాకు ఇలా దగ్గర 2 వాయిలు వచ్చింది దానికి. ఆ కొలతలకి ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే గారెలు రెడీ అయిపోతాయి. 7వ రోజు ప్రసాదంగా నేను ఇది పెడుతున్నాను. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా అమ్మవారికి చేసి నివేదన చేసి మీకు ఎలా కుదిరే మాకు కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉంటే గారెలు రెడీ.